ప్రతి చేనికి నీరు, ప్రతి చేతికి పని అనే సంకల్పానికి కట్టుబడి వ్యవసాయ రంగాన్ని పటిష్టం చేసేందుకు అన్నదాతకు సాగునీరు అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస మండలం కలింగగల్ రిజర్వాయర్ నుంచి సోమవారం సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వ హయాంలో సాగునీటి కోసం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. గత 5 ఏళ్లలో ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన వ్యక్తి మంత్రిగా కూడా పనిచేసి కూడా సాగునీటిని అందించలేకపోయారని ఎద్దేవా చేశారు. అయితే తాను ప్రస్తుత వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా అధికారుల తోడ్పాటుతో రైతులకు సాగునీరు అందించినట్లు వివరించారు. ఈ అంశాలను జీర్ణించుకోలేక వైసీపీ నాయకులు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రకటనలకు తాను అభివృద్ధితోనే సమాధానం చెబుతానని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరుకట్ల విఠల్, నీటిపారుదల శాఖ డిఈ వెంకటరమణ, జేఈ మధు, రుక్మిణి బిస్వాల్, టీడీపీ మండల అధ్యక్షుడు భావన దుర్యోధన, తాతారావు, లింగరాజు, కర్రయ్య, రుద్రయ్య, నవీన్ కుమార్, చంద్రశేఖర్, బలరాం బిస్వాల్ తదితరులు పాల్గొన్నారు. రైతు ప్రభుత్వం అని కబుర్లు చెప్పడమే కాకుండా ఏ పని మొదలుపెట్టినా ముందు పని రైతన్నల గురించి మొదలుపెట్టిన పార్టీ గతంలో కానీ ఇప్పుడు కానీ తెలుగుదేశం పార్టీ. మీ అందరూ చెప్పిన చరిత్రే. శివాజీ గారు మొదటిసారి, రెండోసారి నాన్నగారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు రైతన్నలు బాగుంటే ఆ ప్రాంతం సుభిక్షంగా ఉంటుంది, మనకు అన్నం పెట్టే రైతు బాగుంటే మనకి క్షేమం అని ముందు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీద దృష్టి పెట్టి ఆనాడు తీసుకొచ్చిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవి ఈ రోజుకి ఎంతో కొంత ప్రజలకి మంచి చేస్తున్నాయి. అయితే ఇందాక మా మండల అధ్యక్షులు వారు బాధపడ్డారు, అమ్మ పేటీఎం బ్యాచ్ అరుస్తుంది అని. మళ్ళీ మీ అందరికి ఒకటే చెప్తున్నాను, వీధిలో ఉండే జంతువుల పని అరవడమే. గతంలోని అధికారంలో ఉన్న పని లేకుండా అరిచారు, ఈరోజు అధికారం పోయినా పని లేకుండానే అరుస్తున్నారు. ఒక్క మాట అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మంత్రి అని చెప్పుకున్న నాయకుడు ప్రస్తుత మాజీ మంత్రి గత 5 సంవత్సరాల్లోని ఏ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద రూపాయి పెట్టాడు అడిగితే ప్రతి ఒక్క జంతువు నోరు మూసుకుంటారు. వాళ్ళ గురించి పట్టించుకోకండి. 20,000 మెజార్టీ ఇచ్చి మీరు ఇచ్చిందే నాకు చాలా పెద్ద సన్మానం. కుటుంబం మీద ఒక నమ్మకంతో ఈ గత 5 సంవత్సరాలు నాశనమైన రాష్ట్రం కానీ ఇటు పలాస కానీ మళ్ళీ తెలుగుదేశం వస్తేనే బాగుపడుతుందని ఒక ధైర్యంతో గెలిపించారు. మీరు అన్నట్టు మీరు ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ మీదే మొదటి దృష్టి. 5 సంవత్సరాలుగా చుక్క నీరు తీసుకురాయాలని మాజీ మంత్రి అప్పలరాజు గారికి చెంప పగిలేటట్టు మంత్రిగా చేయలేంది ఒక ఎమ్మెల్యేగా జిల్లా మంత్రి అచ్చెన్నాయుడు గారి సహకారంతో, అధికారుల సహకారంతో వంశధార నీళ్లు 5 సంవత్సరాల తర్వాత వచ్చాయంటే ఒకటే అర్థం చేసుకోవాలి. పని చేయించే ప్రభుత్వం ఉంటే అధికారులు కూడా పని చేస్తారు. ఇదే అధికారులకి గతంలో పని చేసే స్వాతంత్రం కూడా ఇవ్వలేకుండా ఉంది.